సర్వలోకములో అన్నిటికన్నా గొప్ప వ్యక్తి యేసయ్య కోసం 10 సత్యమైన మాటలు మీకు తెలవాలి. మొదటిది, యేసు దగ్గర ఎవరు పనివాళ్ళు లేరు, అయినా మనం స్వామి అంటాం. రెండవది, అతని దగ్గర ఏ డిగ్రీ లేదు, అయినా అతన్ని గురువు అంటారు. మూడవది, అతని దగ్గర ఏ మెడిసిన్ లేకున్నా అయినా అతన్ని ఆరోగ్యకర్త అంటారు. నాలుగవది, అతని దగ్గర ఏ సైన్యము లేకున్నా అయినా అతనితో రాజులు భయపడేవారు. ఐదవది, అతను ఏ యుద్ధము చేయలే కానీ లోకమునే గెలిచాడు. ఆరవది, యేసు ఏ మెహల్ కోటలో కానీ ఉండేవాడు కాదు, కానీ అందరూ అతన్ని ప్రభువు అనేవారు. ఏడవది, ఏ రాష్ట్రము ఏ దేశమును పరిపాలించలేదు, అయినా అతన్ని రాజు అని అంటారు. ఎనిమిదవది, యేసు ఏ అపరాధము చేయలేదు, అయినా ఈ లోక పాపముల కోసం సిలువపై వేలాడాడు. తొమ్మిదవది, అతన్ని సమాధి చేశారు. ఈ దినము జీవించుచున్నాడు, ఎప్పటికీ జీవించుచునే ఉంటాడు. పదవది, అతని రాజ్యం ఈ సంసారం కాదు, అయినా యేసుని అందరూ విశ్వాసించుతారు, మరి అందరి హృదయాలలో ఉన్నాడు. మీరు విన్న ఈ సువార్తను మీ స్నేహితులకు షేర్ చేస్తారని ఆశిస్తూ మిమ్మును మీ కుటుంబమును దేవుడు దీవించునుగాక. ఆమెన్.